నిన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఈయన ఎక్కడ షేక్పేట్లో మాట్లాడినట్టున్నారు, రోడ్ షోలో పాల్గొన్నట్టున్నారు. గెలుపుపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం. ఎవరి అస్త్రాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకేమో సెంటిమెంట్ అస్త్రం ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి, భర్త చనిపోయిండు, భార్య పోటీ చేస్తుంది, దయచేసి ఓటేయండి అని. ఈ సెంటిమెంట్లు అయితే ఆ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా మనం ఆ సెంటిమెంట్ని ఆలోచించి ఓట్లేయడానికి వీల్లేదు. మన నియోజకవర్గం ఏంది, మన అభివృద్ధి ఏందన్నది ఆలోచించాలి. దేనికి సెంటిమెంటు? అదొక కుటుంబానికి సంబంధించిన విషయం. అది సెంటిమెంట్ ఎక్కడిది? అది కాంగ్రెస్ అయినా సరే, కాంగ్రెస్ ఒకవేళ రేపొద్దున వాళ్ళ నియోజకవర్గాల్లో అంటే వాళ్ళు నియోజకవర్గాల్లో ఏదైనా జరిగేమన్నా అయినా వాళ్ళు పోటీ చేసినా సెంటిమెంట్ అనేది ఎందుకు ఉంటుంది? అసలు అంతకుముందు వీళ్ళు అంటున్నారు ఏకగ్రీవం అని. ఏకగ్రీవం కూడా ఎందుకు చేయాలా? అది 5 సంవత్సరాల పాటు వాళ్ళ లీడర్ని, ఆ ఎమ్మెల్యేని ఎన్నుకునేటువంటి ప్రక్రియ. అది ప్రజలకు సేవ చేసే ప్రక్రియ. అది ఎవరైతే బలంగా అంతమంది ప్రజల కోసం బలంగా పనిచేస్తారో వాళ్ళని ఆ ప్రజలు ఎన్నుకుంటారు. ఇక్కడ ఏకగ్రీవాలు కానీ, సెంటిమెంట్లు కానీ, ఇంకోటి కానీ ఉండడానికి అవకాశం లేదు, ఉండొద్దు కూడా. నిన్న గెలుపుపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం అంటున్నారు. వాళ్ళేమో సెంటిమెంట్ని నమ్ముకున్నారు, మీరేమో కవితను ముందు పెట్టి కొడుతున్నారు. సింపుల్. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు ఆ కవిత మీద మాట్లాడడానికి. కవిత మీద పుసుక్కున్న కేటీఆర్ ఒక మాట అంటే ఆమె 100 వెళ్తుంది ఆమె. సో కాబట్టి దాన్ని ప్రధాన ఆయుధంగా రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. కంటోన్మెంట్ అభివృద్ధిపైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ సవాల్కు కేటీఆర్ బదులివ్వాలి. జూబ్లీహిల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ల అవినీతిపై మోదీ, అమిత్ షాలతో చర్చించి వారిని జైల్లో పెట్టించాలని కిషన్ రెడ్డికి హితవు. ఇప్పుడు మోదీ జైల్లో పెట్టిస్తలేడు అంటున్నావు, మరి నువ్వేడా పెట్టించినావు? ఓన్లీ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమంటుండు, కాళేశ్వరంని సిబిఐకి అప్పగించండి అని అన్నారు, మేము సిబిఐకి ఇచ్చినాం అంటున్నాడు. అసలు కాళేశ్వరం విచారణ ఎన్నింటి మీద జరిగింది? కాళేశ్వరం విచారణ ఓన్లీ 3 బ్యారేజ్ల మీదనే జరిగింది. మీరేసిన పీసీ ఘోష్ కమిషన్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ కానీ, ఇంకోటి కానీ జస్ట్ ఓన్లీ 3 బ్యారేజ్ల మీదనే జరిగినాయి. ఒక్క కాగ్ రిపోర్ట్ మాత్రమే 256 పేజీల నివేదిక టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీ దేని మీద జరగాల? కాగ్ రిపోర్ట్ మీద జరగాల. అది దానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇవ్వడానికి? మీరు సిద్ధంగా లేరు, బీజేపీ సిద్ధంగా లేదు. అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారుతున్నది. ఎక్కడ కాళేశ్వరం మీద సిబిఐ, ఎక్కడ ఇచ్చినారు? కాళేశ్వరం మీద సిబిఐకి ఓన్లీ 3 బ్యారేజ్ల మీదనే సిబిఐకి అప్పగించినారు. ఇదో పెద్ద డ్రామా. ఇప్పుడు ఆయన చేయడు, ఆయనకు ఏం అవసరం ఉందో బీఆర్ఎస్. మరి నువ్వేం చేస్తున్నావు? లక్షల ఎకరాలు, 25 లక్షల ఎకరాల భూమి పోతే మరి ఆ భూమిని ఎంత వెనక్కి తీసుకున్నావు? ఆ భూమిని కబ్జా చేసిన వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసినావు? ఎంతమంది మీద కేసులు పెట్టినావు? ఆనాడు కొల్లుడైపోయి వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని అరెస్ట్ చేసినావు? వేర్ ఈజ్ నవీన్ మిట్టల్, వేర్ ఈజ్ అమోయ్ కుమార్? దీనికి ఆన్సర్ రావాల్సిందే కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు వేయాలని ఓటర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలో విజయంపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ నాయకులు సెంటిమెంట్ అస్త్రంతో మోసం చేసేందుకు ఇండ్లకొస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్, యూసుఫ్గూడ డివిజన్లలో బుధవారం నిర్వహించిన రోడ్ షోలు, ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగింది. ఇక్కడ సింపుల్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నడుస్తలేదు. నవీన్ యాదవ్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నడుస్తున్నది. సింపుల్గా చెప్పాలంటే ఆయన మొహం చూసి స్థానికుడు కావడం, మంచిగా చదువుకున్న వ్యక్తి కావడం, సౌమ్యుడు కావడం, ఇవన్నీ అంశాలు ఆయనకు పాజిటివ్గా మారి మన పిల్లవాడిని మనం గెలిపించుకోవాలనే ఒక దాంట్లో ప్రజలు ఫిక్స్ అయిపోయినారు. అక్కడ అదే ప్రధానమైన కారణం. రేపు నవీన్ యాదవ్ గెలిస్తే గెలవడానికి ప్రధానమైన కారణం అదే. అక్కడ కాంగ్రెస్ ఇంకొకరో కాదు. ఒకటి, రేవంత్ రెడ్డి ప్రసంగాలు కూడా కొంత అక్కడ అడ్వాంటేజ్గా మారుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆయన కొంత స్ట్రాటజీతో, వ్యూహంతో బీఆర్ఎస్ మళ్ళీ ఆయన మాట్లాడుతున్న దాని మీద క్వశ్చన్ చేయకుండా కనిపిస్తుంది. అంటే పొలిటికల్ స్ట్రాటజీ, కవితను ముందు పెట్టడం కావచ్చు, ఇంకా చాలా అంశాల్లో ఆయన మాట్లాడుతున్న తీరు విధానం చూస్తే ఎదుటి పార్టీలను ఇరికించే ఎందుకంటే ఆయన పొలిటికల్గా ప్రజల కోసం ఏం పని చేస్తాడో పక్కన పెడితే పొలిటికల్ స్ట్రాటజీలో మనోడు ఆరితేరిండు కదా. సో దాంట్లో ఎత్తుగడలు వేస్తున్నాడు, దాంట్లో ఏం ఇది లేదు. సో ఇవన్నీ కొంత నవీన్ యాదవ్కి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకసారి పబ్లిక్
హా. రఘు గారు, అతి స్పీడ్ వల్లే ఈ ప్రమాదాలు, కొందరు మారరు, కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటేనే అమాయకులు బ్రతికి బయటపడతారు. చాలామంది స్పీడ్ వెళ్ళడం వల్లే అమాయకుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఏమున్నాయి? ఆర్ యూ సపోర్టింగ్ కేసీఆర్ రఘు బై క్రిటిసైజింగ్ కవిత అండ్ కేటీఆర్? కేసీఆర్ అమాయకుడు, కేటీఆర్ కవిత అమాయకులని మీ ఉద్దేశమా రఘు గారు? ఆయన అమాయకుడు ఎట్టయితాడు? ఇప్పుడు నాయకుడు అనేటోడు తప్పు చేసుకుంటూ కింద వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే సైలెంట్గా ఉన్నోడికి కూడా వాటా ఉంటుంది కదా. ఆయనకి ఏమైనా అధికారము పవర్ ఉండాలని అనుకున్నాడు. కొడుకులని ఇక మీరు ఎట్లా ఈయన సంపాదించిన వాళ్ళకి పోవాల్సిందే కదా, ఇక మీరే సంపాదించుకోరు అన్నట్టున్నాడు. ఆయన ఎట్లా తప్పించుకుంటాడు? తప్పించుకోవడానికి అవకాశం ఏముంది? బందిపోటు దొంగలంతా ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదాడ. మంచి పాయింట్ ఇది, అంతకంతే. అన్న, సిసిఐ వాళ్ళు ఎకరాకి 6 క్వింటాళ్ళు మాత్రమే తీసుకుంటామంటున్నారన్న. ఇప్పటికే రోజు వర్షాలు పడి చాలా వరకు నష్టపోయాం. ఇంకా ఈ నిబంధనతో ప్రైవేటు వాళ్ళకి చాలా తక్కువకి అమ్ముకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఎకరానికి 7 క్వింటాళ్ళు మాత్రమే తీసుకుంటామని సిసిఐ పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఒక నిబంధన పెట్టింది. దీనివల్ల ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలకు తెచ్చినటువంటి పత్తి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మిగతాది ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఫస్ట్ ఏమో 12 క్వింటాళ్ళు కొంటామని అన్నారు, తర్వాత 7 అన్నారు, ఇప్పుడు 6 తీసుకుంటున్నారట. మరి ఎందుకు ఇంత దారుణం? నవీన్ యాదవ్ బీసీ బిడ్డ, మనమందరము కలిసికట్టుగా ఉండి గెలిపించాలి, అప్పుడే మనకు నెక్స్ట్ ఎలక్షన్లో మనకు అవకాశం ఉంటుంది. ఒక ఈక్వేషన్ అవుతున్నది. ఇప్పుడు మనం పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడైతే ఒక ఈక్వేషన్ అయితే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే సరే, ఎంతవరకు ఆ మూమెంట్ ముందుకెళ్తుంది అన్నది పక్కన పెడితే, ఒకవేళ కనుక ఓడిపోయింది అనుకో, పొద్దుగాల నుంచే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు రెడ్డి జాగృతి వీళ్ళందరూ ఏమంటారు? చూసిరా, బీసీ కాడ టికెట్ ఇస్తే ఏమైంది, మీరే కలిసి నిలబెట్టుకొని ఓట్లు వేసుకోలేకపోయారు అనేటువంటి ఆలోచనను ఖచ్చితంగా ప్రజల మెదడులోకి చొప్పిస్తారు. ఇప్పటికే అంటున్నారు కదా, మొత్తం రెడ్లతోనే మీరు బతుకుతున్నారు, రెడ్లు లేకపోతే బీసీలు ఎక్కడున్నారు అనేటువంటి ఒక ఆలోచనని, ఒక విధానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. పాపం ఇందులో అమాయకులైనటువంటి రెడ్డి ప్రజలకు ఈ వ్యాఖ్యలకు సంబంధం లేదు. ఇదంతా పొలిటికల్ లీడర్లు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇంకా రెచ్చగొడతారు. రేపు ఒకవేళ నవీన్ యాదవ్ ఓడిపోతే ఏమంటారు? బీసీకి టికెట్ ఇచ్చినా మీరు గెలుచుకోలేరు, మీరు ఎందుకు రానా ఆయన మీరు అనే కాడికి వస్తుంది. సో అందుకే ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. మనం వేస్తున్న ఓటు కాంగ్రెస్కి వేస్తున్నామా, ఒకవేళ కాంగ్రెస్కి నచ్చకపోతే కాంగ్రెస్కి వేస్తున్నామా అని ఫీల్ అవ్వకండి. నేను వెయ్యండి అని ఖచ్చితంగా చెప్తున్నానంటే మీరు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. 1కి 100 సార్లు ఆలోచించుకొని ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్ ఇవన్నీ థింక్ చేసి ఒకసారి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. కానీ డబ్బులు తీసుకొని మాత్రం ఓటు వేయకండి. According to Manatoli Velugu, many people supporting Naveen Yadav, but many surveys giving edge to BRS. Who is right? ఇవాళ సర్వేలది ఏమి ఉండదండి, ఇది బై ఎలక్షన్. జనరల్ ఎలక్షన్ అయితేనేమో ప్రజలు ముందుగానే ఈయనను ముఖ్యమంత్రిని చేయాలా, ఈ ప్రభుత్వం రావాలని డిసైడ్ అవుతారు. ఇది బై ఎలక్షన్. బై ఎలక్షన్ అనేది లాస్ట్ 2 days 1 dayలో కూడా మొత్తం ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎడ్జ్ ఉందా, కాంగ్రెస్ ఎడ్జ్ ఉందా అనేది ఏమీ చెప్పలేము. ఈ సర్వే సంస్థలు వాళ్ళ పరిధి, వాళ్ళ పరిజ్ఞానము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ సర్వేల ప్రకారం ఏదో వాళ్ళు చెప్తారు. 4,000, 5,000, 6,000 శాంపుల్ తీసుకొని అంచనా వేస్తారు. ఇప్పుడు ఎలక్షన్కి ఇవాళ ఎంత అండి డేటు? 6వ తారీఖు. ఆల్రెడీ ఎప్పుడు చేసిన సర్వేలు ఇవన్నీ? వారం రోజుల కింద చేసిన సర్వేలు ఇవన్నీ. ఇంకా వారం 10 రోజులు ఉండగా పబ్లిక్ మూడుని ఎట్లా డిసైడ్ చేస్తారు చెప్పండి? పంచుకున్న వాటాల మీద లైవ్ డిటెక్టర్ పెట్టాలన్నట. పంచుకున్న వాటాల మీద పెట్టాలి, ఈ కేసులు ఎంతవరకు వచ్చినాయో దాని మీద కూడా పెట్టాలి, ఇద్దరికి పెట్టాలి. అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్ మోసాలు, భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ మీద స్టింగ్ ఆపరేషన్ చేయండి అట. ఏడుంది భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ? ఇట్లాంటివి చాలా ఉన్నట్టున్నాయిగా. ఇందిరమ్మ ఇండ్లకి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామన్నారు, అందరికీ 5 లక్షలే ఇస్తున్నారట.
రైతు బంధు వేసి వెళ్తాడు ఎలక్షన్లకి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకు ముందు వేస్తాడు పోతాడు. వీళ్ళు ఇంతకు మించి ఏం ఆలోచించరు. మనం ఆలోచించాలా ప్రజలం. ఎలక్షన్ ఎజెండాని మనం డిసైడ్ చేసి ఆ ఎజెండాను ముందు పెట్టాలి పార్టీల ముందు, అప్పుడే పార్టీలు కదులుతాయి. లేకపోతే పెన్షన్లు పెంచినాం, పెన్షన్లు ఇచ్చినాం, 5,000 ఇచ్చినాం, 2,000 ఇచ్చినాం, 3,000 ఇచ్చినాం, ఇగో ఈయనే ఉంటుంది మన జీవితాలు. అక్కడే మనల్ని దాంట్లోనే కొట్టుకపోయేలాగా చేస్తారు. పాస్ట్ 1 వీక్ ఆస్కింగ్ యువర్ అడ్రస్ అన్న. నా అడ్రస్ ఎందుకు బ్రదర్? ఇప్పుడు నా అడ్రస్ ఎట్లా చెప్తాను నేను నీకు లైవ్లో? వాళ్ళ పార్టీల అభ్యర్థుల క్యాండిడేట్స్ గెలుపు కోసం ఈ ముఖ్యమంత్రి, మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, అపోజిషన్ లీడర్లు, అన్ని పార్టీలు చాలా వాగ్దానాలు చేస్తున్నారు. అదే ప్రజల ప్రాబ్లమ్స్ కోసం పోటీ పడితే బాగుండు చెయ్యరు కదా. మరి ముందు నుంచి ఇష్యూస్ మీద గడ రోడ్డు బాగాలేదు, ఆ రోడ్డు ఎందుకు బాగాలేదని చెప్పి రోజు పోయి ఆడ కూర్చుంటే ఏమన్నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవడు కనవాడు, ఇక కథం. మీరు బీజేపీ లేదు అని ఎందుకు అంటున్నారండి మీరు? కాదండి, ఇప్పుడు ఉన్న రియాలిటీ చెప్పాలి కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు చెప్పండి, పోనీ సెకండ్ ప్లేస్లో ఉందా బీజేపీ? దీనికి కారణం ఎవరు? పార్టీ నాయకత్వమే, పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీ నాయకత్వమే బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉండడానికి ప్రధానమైన కారణం. మీరు రాసి పెట్టుకోండి, 2023లో వచ్చిన 26,000 ఓట్లన్నా వస్తాయా రావా అని రాసి పెట్టుకోండి. నేను చెప్పాను కానీ ఎన్ని ఓట్లు వస్తాయని, అసలు ఆ 26,000 సాధించగలుగుతారా అని ఆలోచించండి. జీవన్ రెడ్డి హరిణి ఇంటర్వ్యూనా? ఫీజు రియంబర్స్మెంట్ ఇది చాలా పెద్ద ఇష్యూ కింద మారిపోతున్నది. సో నిన్న వీళ్ళు ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడుంది, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు సమ్మె చేస్తున్నారు. మొత్తం కాలేజీలన్నీ మూసేసి 2వ రోజు 3వ రోజు ఇవాళ. చాలా దారుణం. దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. పాపం పిల్లలు మెమోలు లేక ఆ కాలేజీల్లో ఉండి వాళ్ళ సర్టిఫికెట్లు రిటర్న్ ఇవ్వక చాలా నరకం అనుభవిస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, కోర్స్ అయిపోయి పై చదువులకు వెళ్ళాల్సిన వాళ్ళు, మరి వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళ చేతికి రావాలి కదా. గవర్నమెంట్ రోడ్ల గురించి మాట్లాడుతున్నది, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నది, ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుతున్నది. అవన్నీ ఫస్ట్ పక్కన పెట్టండి. ఆ స్టూడెంట్స్కి సంబంధించిన బకాయిలు ఏదో విడుదల చేస్తే వాళ్ళు చదువుకుంటారు కదా. నిన్న ఏమైంది? సరే, అదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ప్రభుత్వ స్కూళ్ళలో పార్ట్ టైం స్లీపర్స్ల గురించి మాట్లాడండి. 30-40 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న వాళ్ళకి ఇప్పటికీ 4,000 జీతానికి పనిచేస్తున్నారట. వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి. దారుణం పరిస్థితి. అసలు కొన్ని స్కూళ్ళలో కనీసం వాళ్ళు కూడా లేరు. ఏదో లోకల్ జిహెచ్ఎంసీ వాళ్ళు, అది మన గ్రామాల్లో పనిచేసే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు. అధికారులకు పెట్టాలంట లై డిటెక్టర్, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెట్టాలన్నట, మంత్రులకు కూడా పెట్టాలన్నట, అందరికి పెట్టాలి. అన్న నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు? ఏ పార్టీలు ఏముంటుంది బ్రదర్? అందరినీ మనం ఎవరు తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడాల్సిందే. జూబ్లీహిల్స్లో విశ్వకర్మలంతా నవీన్ యాదవ్ కోటేస్తున్నాం. భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ పంజాగుట్ట అట. పంజాగుట్టలో ఉందట ఈ కన్సల్టెన్సీ. జనాన్ని, విద్యార్థులను మొత్తం ముంచుతున్నారట. చలో, వీళ్ళు రాష్ట్ర బంద్కి ఏదో పిలుపునిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను నవంబర్ 15వ తేదీలోగా విడుదల చేయాలి, లేదంటే రాష్ట్ర బంద్కి పిలుపునిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అల్టిమేటం. 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2,000కు పైగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, లా తదితర వృత్తి విద్యా కాలేజీలతో పాటు డిగ్రీ, పీజీ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం
గత 4 ఏళ్ల నుంచి పెండింగ్లో పెట్టిన దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ కాలేజీలో చదువుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్న వారే 90% ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరి చదువులకు, వీళ్ళ భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జేఏసీ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగా కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. దీనివల్ల నష్టపోయేది మా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తు కాదా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులతో పాటు ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులైన ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీలో చదువుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను కూడా ఫీజు కట్టాలి అని అడుగుతున్నారు. దీనివల్ల ప్రశాంతంగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మా పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల నుంచి ₹1 కూడా తీసుకోవద్దు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఒక జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల్లో ఒకరిద్దరు మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరం. లెక్చరర్లకి జీతాలు ఇవ్వలేక, విద్యార్థులకి పాఠాలు చెప్పలేక ఆ యాజమాన్యాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సో దీంతో మేము 15వ తేదీ వరకు మీకు సమయం ఇస్తున్నాం, లేకపోతే రాష్ట్ర బంద్కి పిలుపునిస్తాం అంటున్నారు. ఇది మరింత ఉద్యమం మరింత తీవ్ర రూపం దాలుస్తున్నది. ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించిన అంశం, లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చూడండి, ఎందుకో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా పెండింగ్లో ఉంది కాబట్టి. ఒకవేళ పుసుకున మాట్లాడేమనుకో, మీ హయాంలో కదా ఇది పెండింగ్ అంత ఎందుకు ఇవ్వలేదని అడుగుతారు. అందుకే వాడు సపోర్ట్ చేస్తలేడు అవతల. సో డ్రామా అన్నమాట ఇదంతా ఒక పెద్ద. అందుకే తెలంగాణలో రాజకీయ పార్టీలు, ఒక్క పార్టీ కూడా ఈ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ఒక్క పార్టీ లేదు. కనీసం కన్సర్న్ కూడా లేదు వాళ్ళకి, కనీస కన్సర్న్ లేదు.